హాయ్ అండి అందరికీ. శనివారం నోముల పండుగ అన్నాం కదా, దానికోసమనే అమ్మవారిని అలాగా శివయ్య నిలపడానికైతే చిన్న మందిరంలాగా తాత అయితే ఇలా తయారు చేశారండి. మామయ్య అయితే అరటి చెట్టుని కట్ చేసుకొచ్చాడు. దాంతో సపరేట్ పట్టలని తీసేసి తాత మామ అయితే ఇలా రెడీ చేశారండి. ఆ గౌరమ్మకు శివయ్యని నిలపడానికి బాగా పందిరంలాగా తయారు చేశారు. ఎందుకంటే ఊళ్ళో అందరూ కూడా వస్తారండి నోముకోవడానికి. చాలా చాలా బాగుంటుంది. అందుకనేసి ఇంకా అలా అయితే డే మొత్తం సరిపోతుందని మార్నింగ్ కట్ చేసుకొని వస్తే ఇంకా 4 గంటలకు అలా స్టార్ట్ అయింది. ఇంకా అప్పటికైతే 4 గంటలకు అలా రెడీ అయిపోయింది. సింపుల్గా అండ్ చూడడానికి చాలా లుక్ అయితే చాలా బాగా అనిపించిందండి. మాకైతే సింపుల్గా అండ్ మాకు తోచినట్టు తాత అయితే ఇయర్ అలాగే చేస్తారు. ఇంకా అయితే అత్తమ్మ అయితే అక్కడ పువ్వులన్నీ కూడా కొంచెం సర్దుతుంది. శివయ్యని అయితే అక్కడ పెట్టేసింది. ఇంకా చిన్నగా ఫ్లవర్స్ డెకరేషను అన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అక్క మామ కూర్చోన్నాడు, అలా అయితే చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏమంటే చాలా బాగా చేస్తారండి నోముల పండుగ. ఒక్కొరు ఒక్కొక్క టైంలో నోముతారండి. ఇంకా అక్కడ అత్తయ్య అయితే గౌరమ్మని చేస్తుందండి, పసుపు గౌరమ్మను. అందుకని చూపిస్తూ ఉంది అమ్మనైతే తయారు చేస్తా అంటే ఎంత ముచ్చటగా ఎంత ముద్దుగా ఉందో అమ్మవారైతే. చాలా చాలా క్యూట్గా వచ్చేసినారండి. నోములు అనేసి ఏకాదశి నోములు చేస్తారు, వారాలకు చేసుకుంటారు, దీపావళికి చేసుకుంటారు. మేమైతే ఏకాదశి నోములు అంటే ఏకాదశి ఏ రోజు వస్తుందో వారంతో పని లేకుండా ఏకాదశి వచ్చిన రోజు మాత్రమే మేము చేసుకుంటాము. ఇంకా ఊళ్ళో అందరూ కూడా పిలిచారు. ఇంకా డెకరేషన్ అయితే మొత్తం అయిపోయింది. ఫ్లవర్స్ బాగా నింపేసినారండి. ఇంకా కొంతమంది ఇంటి దగ్గరికి నోముకోవడానికి వస్తారు కదా, ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు చిన్నగా అలా అయితే నేను ఒక వీడియో ఫొటోస్ అలా తీసుకున్నాను. ఇంకా తాత వచ్చేసి ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా శివయ్యకు గౌరమ్మకు అలా మాటలు చెప్పుకుంటా కూర్చున్నాము. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసి తాత అయితే కథ చదవడం స్టార్ట్ చేశారు. ఇంక వాళ్ళు తెచ్చిన అమ్మవారి దగ్గరికి పూజకు సంబంధించిన ప్లేట్లు తెచ్చారు కదా, వాటిని అన్నింటినీ కలెక్ట్ చేసుకుంటూ ఇంకా అరిసెలు కూడా తెచ్చారండి. అరిసెలు, పువ్వులు, పండ్లు అమ్మకు సంబంధించినవి అన్నీ కూడా మేము ఒక్కోటి సమర్పించుకుంటూ ఇంకా తాత అయితే కథ చదివేసినాడు. కథ చదివేసినాక చాలా చాలా బాగా అనిపిస్తుందండి. కథ వింటంటే ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఇలా కూడా ఉన్నాయా అనేసి అయితే ఒక మనసులో చాలా హ్యాపీగా లూజ్ బంప్స్ వచ్చేసాయి, కళ్ళలో నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేసాయండి మనకు తెలియకుండానే. ఆ కథ అయితే అంత బాగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా కథ అయిపోయింది. అందరూ హారతి తీసేసుకొని ఇంక ప్రసాదం తీసుకున్నాము. తర్వాత నోముల పండుగ ఇంకా అందుకని మా వారైతే టపాసాలు తెచ్చి అలా టపాసాలు బాంబులతో అలా అయితే కలకల్లాడుతూ ఉండింది. ఇంకా ఫైనల్గా మేమైతే నోము దారాలు కట్టుకున్నాము. అక్కడైతే ఇంకో పాప అక్క వాళ్ళ పాప వచ్చేసి అలా జస్ట్ బాగా షో ఇచ్చారు. ఇంక మేమందరం కూడా గ్రూప్ ఫోటో తీసుకున్నాం. మీకు కూడా నోముల పండుగ ఉందా? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాయ్ బాయ్.